హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చెక్క పకోడీ అనుకుంటారేమోనండి, కానే కాదండి. ఇది చక్కగా సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు ఇలాంటి కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే. అది కూడా మనం రోజు వండుకునే అన్నంతోటేనండి. ఇది మిగిలిపోయిన రైస్తో కానీ లేదా అప్పటికప్పుడు వండుకున్న రైస్తో కానీ ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్లో అయితే మందంగా ఉన్న కుక్కర్ని తీసుకుని అందులోనికి 1 కప్పు దాకా రేషన్ రైస్ని అయితే వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇక్కడ చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇందులోనికి 1 కప్పు దాకా రేషన్ బియ్యం తీసుకున్నా కదండి, అదే కప్పుతో 5 కప్పుల దాకా వాటర్ని అయితే తీసుకుంటున్నాను. 5 కప్పుల దాకా వాటర్ తీసేసుకుని కుక్కర్ని మూత పెట్టేసేసి విజిల్ పెట్టుకుని చక్కగా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కరెక్ట్గా 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చాలా స్మూత్గా చక్కగా ఉడుకుతుందన్నమాట. ఆ తర్వాత దీనిలో ఆవిరి మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రైస్ చూడండి చక్కగా ఉడికింది. ఆ తర్వాత మంచిగా ఇదంతా కలిసేలాగా స్మూత్గా ఒకసారి ఇలా స్మాష్ చేసేసుకోవాలి గరిటెతోటి. ఇలా కలుపుకున్న దాంట్లోనికి ఇందులోనికి కొంచెం స్పైసీ, అంటే దీనిలో స్పైసీ కావాలి అనుకుంటే కనుక చిల్లీ ఫ్లాక్స్ కానీ లేదా పచ్చిమిర్చిని కానీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మంచిగా అరుగుదల అవ్వటానికైతే వామునైతే 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి నువ్వులను అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, తెల్ల నువ్వులండి. ఆ తర్వాత ఇందులోనికి 1/4 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అనేది కొంచెం తక్కువే పడుతుందండి. ఏ వడియాలు ప్రిపేర్ చేసినా సరే కొంచెం తక్కువగా ఈ విధంగా వేసేసుకుని మంచిగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. దీనిలో హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత అయితే వడియాలు పెట్టుకుంటున్నాను అనమాట. దీన్ని కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఎలా పెట్టుకున్నా పర్లేదు, పర్ఫెక్ట్గా వచ్చేసేస్తాయండి. ఇలా చేత్తో పెట్టుకునే కన్నా ఇలా చక్కగా కవర్లో వేసేసుకుని వడియాలు పెట్టుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేసినా సరే ఈజీగా ఆడుతూ పాడుతూ పెట్టేస్తారనమాట. నేను ఇక్కడ కవర్లోకి వేసేసుకుని చక్కగా దీన్ని క్లోజ్ చేసేసుకుంటున్నా రబ్బర్ బ్యాండ్తో. ఇలా వేసేసుకున్న తర్వాత దీని కార్నర్లో చిన్నగా హోల్ పెట్టేసి కట్ చేసేసుకుని ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఇలా కట్ చేసి చక్కగా ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట వడియాలు. ఇవి 2 రోజులు చక్కగా ఎండబెట్టుకున్నామంటే ఎండలో మంచిగా ఎండిపోతాయండి. మీరు గాలి తగిలే ప్లేస్లో కనుక పెట్టుకున్నారంటే కొంచెం లేట్ పడుతుందన్నమాట. చాలా ఈజీ అండి. అన్నంతో ఇలా వడియాలు పెట్టేసుకోవచ్చు. ఇంతేకాదు ఇంకా రౌండ్గా పెట్టుకోవచ్చు, చిన్న చిన్నగా వడియాల్లాగా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా నేను చక్కగా మంచిగా షేప్లో ఇలా చక్కగా పెట్టేసుకుని ఆ తర్వాత పూర్తిగా ఎండలో ఎండపెట్టిన తర్వాత ఇలా చక్కగా మీ ముందుకైతే ఇక్కడ చూపిస్తున్నానండి. చూడండి లోపల కూడా ఎక్కడా తడి లేకుండా చక్కగా డ్రై అయిపోయిందనమాట. ఆ తర్వాత మంచిగా వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 1-2 సంవత్సరాల దాకా నిల్వ కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని అందులోనికి ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడియాల్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ చేసిన తర్వాత వేసుకోండి. ఆ తర్వాత చక్కగా ఇలా 2 వైపులా ఫ్రై చేసేసుకోవటమే. రసం కానీ సాంబార్ కానీ మంచి గ్రేవీ కర్రీస్లో కానీ ఇలా నంచుకు తింటూ ఉంటే చాలా బాగుంటాయి. అంతేకాదండి కొంచెం లైట్గా ఉప్పు కారం దీని మీద స్ప్రింకిల్ చేసేసి మంచిగా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు. అంత బాగుంటాయి అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇంకా కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.